మరొక ఈ స్వాతంత్ర దినోత్సవాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ మరి మన యొక్క డివైన్ గ్రేస్ లూథరన్ ఆలయ ఆవరణలో మనం చేసినటువంటి ఈ యొక్క పతాక ఆవిష్కరణ మరి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి దేవుని బిడ్డలైన మీ అందరికీ కూడా శుభములు తెలియచేస్తూ ఈ యొక్క 79వ ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు నేను మీకు తెలియచేస్తున్నాను. ప్రతి సంవత్సరం కూడా మనము ఈ దినాన మన జాతీయ పండుగగా మనం జరిగించుకుంటూ ఉంటాము. ఇది విభిన్న జాతులు, మతాలు, సంస్కృతులతో నిండి ఉన్నటువంటి మన దేశంలో ఇది భారతదేశం అంతటికీ కూడా ప్రతి పౌరునికి కూడా ఇది ఒక గొప్ప పండుగగా అది ఉన్నది. దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. క్రీస్తు అనుగ్రహించినటువంటి స్వాతంత్రాన్ని గురించి మనం బైబిల్ గ్రంథంలో చదువుకున్నాం. మరి యొక్క స్వాతంత్రము అనేటటువంటిది ఎంతో గొప్ప అమూల్యమైనటువంటి ఒక ఈవిగా మనం ఎంచుకోవాలి. ఎవరి చెరలో లేకపోతే ఎవరి యొక్క అధికారము క్రింద, అజమాయిషి క్రింద మనం లేకుండా ప్రజాస్వామ్య దేశంగా మనల్ని మనమే పాలించుకునేటటువంటి, మన యొక్క దేశ నాయకులను మనం ఎన్నుకునేటటువంటి ఒక చక్కని మరి స్వేచ్ఛను కలిగినటువంటి దేశంలో మనం ఉన్నాము. దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మరి ప్రతి సంవత్సరం కూడా ఈ దినాన మన దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడినటువంటి పోరాట యోధులను మనం జ్ఞాపకం చేసుకుంటాము. మహాత్మా గాంధీ గారు, నెహ్రూ గారు, ఇంకా అనేక మంది స్వాతంత్ర సమర యోధులు సంవత్సరాల పాటు వారు కృషి చేశారు, ప్రయత్నం చేశారు, పోరాడారు. కాబట్టి మరి వారందరినీ కూడా మనం జ్ఞాపకం చేసుకుని వారికి ఇచ్చినటువంటి ఈ యొక్క భారమును బట్టి మనము వారిని ఒకవేళ వారు మన మధ్యలో లేకపోయినా ప్రశంసిస్తూ మనం వారిని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. ఈ భారత స్వాతంత్రంలో దేవుని యొక్క నడిపింపు, అలాగే పరిశుద్ధ గ్రంథం యొక్క ప్రమేయం చాలా అధికంగా ఉన్నాయని మనం చాలాసార్లు నేర్చుకున్నాం. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందరు అనేటటువంటి యేసు ప్రభువారు కొండ మీద చెప్పినటువంటి ప్రసంగంలో ఉన్నటువంటి ఆ వాక్యాన్ని ఆధారం చేసుకొని గాంధీ గారు యొక్క ఉద్యమాన్ని నడిపించారు అని మనం చాలాసార్లు విన్నాం. అందుచేతనే ఆయన అహింస అనేటటువంటి ఆ యొక్క విధానాన్ని అవలంబించారు. సాత్వికత, అహింస ద్వారానే స్వాతంత్రం సాధ్యం ఆయన తెలుసుకున్నారు. మరి అలాగే పోరాడటం, మరి మనకు స్వాతంత్రం రావడం జరిగింది. కాబట్టి మనకు తెలిసినటువంటి వారందరి విషయాలు మనం ఎప్పుడూ చెప్పుకుంటూ ఉంటాం. వారిని బట్టి మనము సంతోషిస్తూ వారి కృతజ్ఞులమై ఉంటాం. అయితే క్రిస్టియన్ కంట్రిబ్యూషన్ టు ద నేషన్ ఆఫ్ ఇండియా, క్రైస్తవుల యొక్క పాత్ర ఏంటి ఈ యొక్క స్వాతంత్ర సమరంలో, లేకపోతే దేశ అభ్యున్నతిలో, ఈ యొక్క దేశ సమాజం చక్కగా నిర్మించబడటంలో ఏమిటి అని మనం ఆలోచన చేసినప్పుడు ఈరోజు ఒక వ్యక్తిని నేను మీ ముందుకు తీసుకొని రావాలని అనుకుంటున్నాను. కొంతమంది మీలో ఈ వ్యక్తి గురించి విని ఉండవచ్చు, లేకపోతే ఇది మొదటిసారి అయి ఉండొచ్చు. ఆయన పేరు సిఎఫ్ ఆండ్రూస్, చార్లెస్ ఫ్రీర్ ఆండ్రూస్ అనేటటువంటి ఒక వ్యక్తి. ఆయన గురించి కొన్ని హైలైట్ పాయింట్స్ మాత్రం నేను చెప్పాలని అనుకుంటున్నాను. ఆయన భారత స్వతంత్ర ఈ యొక్క ఉద్యమంలో చాలా చురుకైనటువంటి వ్యక్తిగా నాడు పాల్గొన్నారని చరిత్ర మనకు తెలియచేస్తూ ఉన్నది. ఈయన ఒక క్రైస్తవుడు. అయితే ఆయన మరి మొట్టమొదటిసారిగా 1904వ సంవత్సరంలో ఢిల్లీలో ఒక క్రైస్తవ యూనివర్సిటీలో ఫిలాసఫీ ప్రొఫెసర్గా ఆయన నియమించబడ్డారు. మరి తత్వవేత్తాన్ని, యొక్క తత్వశాస్త్రాన్ని ఆయన బోధిస్తూ ఉన్నటువంటి యొక్క తరుణంలో ఆయన అక్కడ ఉన్నటువంటి తన సహోద్యోగులు అలాగే విద్యార్థులకు చాలా సన్నిహితుడైపోయాడు. చాలా క్లోజ్గా ఆయన వారందరికీ కూడా స్నేహితుడైపోయాడు. అయితే ఆ కాలంలో ఆయన గమనించింది ఏంటంటే బ్రిటిష్ వారు భారతీయుల పట్ల చూపిస్తున్నటువంటి వివక్షతను ఆయన గమనించాడు. కాబట్టి ఆయన దానికి ఎదురు తిరిగాడు. దాని గురించి అనేకమైన ఆర్టికల్స్ మ్యాగజైన్లో రాశాడు. ఇది సరికాదు అని ఆయన నాడే బ్రిటిష్ వారికి ఆయన తెలియచేశాడు. 1906వ సంవత్సరంలో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అనేటటువంటిది అప్పుడు ఉండింది. భారతీయ జాతీయ కాంగ్రెస్
మహానాయకులందరూ కూడా అందులోనే ఉన్నటువంటి వారుగా ఉన్నారు. అందులో ఈయన కూడా ఒక చురుకైనటువంటి పాత్రగా ఆయన ప్రవేశించి పనిచేయడం మొదలుపెట్టాడు. నాటి నాయకులు, గొప్ప నాయకులు, మరి గోపాల కృష్ణ గోఖలే గారు, రవీంద్రనాథ్ ఠాగూర్ గారు, వీరందరికీ కూడా ఆయన చాలా సన్నిహితుడైపోయాడు. వారందరితో కలిసి పనిచేసినటువంటి వ్యక్తిగా ఆయన ఉన్నాడు. 1913 సంవత్సరంలో ప్రతి కార్మికులు యొక్క కాటన్ ఇండస్ట్రీలో పనిచేసేటటువంటి వారు సమ్మె చేయడం మొదలుపెట్టారు, వారికి కలిగినటువంటి అన్యాయాన్ని బట్టి. అది ఒక పెద్ద సమ్మెగా మారింది. అయితే ఈ యొక్క ఆండ్రూస్ గారు ఏం చేశారంటే, వారికి సహాయం చేసి వారి పక్షంగా న్యాయం కొరకు పోరాడి ఆ యొక్క సమ్మె విరమించినట్లు ఆయన చాలా ప్రయాసపడ్డారు. 1914 సంవత్సరంలో ఒక చాలా ప్రాముఖ్యమైన సంఘటన జరిగింది. గోపాల కృష్ణ గోఖలే గారు ఆండ్రూస్ గారిని చూశారు. ఈలో ప్రత్యేకమైనటువంటి లక్షణాలు ఉన్నాయని చెప్పి ఆయనను సౌత్ ఆఫ్రికా పంపించారు. ఎందుకంటే అక్కడ గాంధీ గారు మరి భారతీయ పౌర హక్కుల కోసం ఆయన తీవ్రంగా పోరాడుతూ ఉన్నారు. అక్కడ జాతి వివక్షతను భారతీయులు ఎదుర్కొంటూ ఉండగా ఆయన అక్కడ పోరాటం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఆండ్రూస్ గారిని గోపాల కృష్ణ గోఖలే గారు పంపించిన కారణం ఏంటంటే, ఆయనను మరి ఎలాగైనా కన్విన్స్ చేసి భారతదేశానికి తీసుకొని రావాలి. కాబట్టి సౌత్ ఆఫ్రికా వెళ్ళి సిఎఫ్ ఆండ్రూస్ గారు కొంతకాలం అక్కడుండి ఆయన కూడా పోరాటాల్లో పాల్గొని నాయకులతో మాట్లాడి తర్వాత గాంధీ గారిని కన్విన్స్ చేసి భారతదేశానికి తీసుకుని రావడం జరిగింది. ఆ తర్వాత గాంధీ గారు ఇక్కడ ఈ యొక్క స్వాతంత్ర సమరంలో ముఖ్యమైనటువంటి వ్యక్తిగా ఆయన రూపొందాడు. కాబట్టి గాంధీ గారు ఇండియాకు రావడం వెనకాల ఉన్నటువంటి వ్యక్తి సిఎఫ్ ఆండ్రూస్ గారు, ఒక క్రిస్టియన్ అని మనకు అర్థమవుతుంది. చాలా క్లోజ్గా గాంధీ గారితో ఉండేవారు. ఆయనను చనువుగా ఏమని పిలిచేవారంటే మోహన్ అని పిలిచేవాడు. ఎందుకంటే గాంధీ గారి పూర్తి పేరు మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ, కాబట్టి మోహన్ అని ఆయన పిలిచేవారు. తరువాత 1919 సంవత్సరంలో నిమ్న జాతుల వారిని అంటరాని వారిగా ఎందుకు ఎంచాలి అనేటువంటి ఒక ఉద్యమం ప్రారంభించబడింది. ఈ డౌన్ ట్రాడెన్ పీపుల్ని అన్టచబుల్స్గా తీవ్రంగా పరిగణిస్తున్నటువంటి కాలము నాటికి ఇంకా ఉండింది. కాబట్టి ఆ యొక్క వ్యతిరేక ఉద్యమంలో ఆయన బహుగా సహకరించినటువంటి వ్యక్తిగా ఆయన ఉన్నాడు. కాబట్టి ఈ యొక్క సిఎఫ్ ఆండ్రూస్ గారిని చూసినప్పుడు తర్వాత కాలంలో గాంధీ గారు ఏమన్నారంటే సిఎఫ్ఏ ఈ యొక్క ఇనీషియల్స్ని తీసుకొని, సి అంటే యాక్చువల్గా చార్లెస్, ఎఫ్ అంటే ఫ్రీ, ఏ అంటే ఆండ్రూస్, ఆ మొదటి అక్షరాలను తీసుకుని ఈయన ఏమని పేరు పెట్టాడంటే క్రైస్ట్స్ ఫెయిత్ఫుల్ అపోజల్ అని పేరు పెట్టాడు ఆయనకి. మనం చాలాసార్లు వింటాం గాంధీ గారు యేసు ప్రభుని నమ్మారు, కానీ మరి ఒక్క క్రీస్తులా జీవిస్తున్న ఒక క్రైస్తవుని చూపించండి అప్పుడు నేను మారతానని అన్నాడనే మాట మనం వింటూ ఉంటాం. అది అంతవరకు వాస్తవమో నాకైతే తెలియదు, కానీ ఆయన చూశాడు. సిఎఫ్ ఆండ్రూస్ గారు లాంటి వారిని చూసి ఆయనే ఏమని బిరుదిచ్చాడు, క్రైస్ట్ ఫెయిత్ఫుల్ అపోజల్. ఎంత గొప్ప సాక్ష్యాన్ని ఆండ్రూస్ గారు కలిగి ఉన్నారో మనం గమనించగలం. తరువాత 1925 సంవత్సరంలో 1927 సంవత్సరంలో కూడా సిఎఫ్ ఆండ్రూస్ గారు ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ అనేటటువంటి దానికి 2 సార్లు అధ్యక్షుడిగా ఉండి ఆ యూనియన్ని నడిపించినటువంటి వ్యక్తిగా ఆయన ఉన్నారు. తరువాత ఆయన చేసినటువంటి చాలా ప్రాముఖ్యమైనటువంటి పని ఏమిటి అంటే, ఇదిగో మన దేశంలో విభిన్నమైన మతాలు ఉన్నాయి. ముఖ్యంగా క్రైస్తవులు ఉన్నారు, అలాగే హైందవులు ఉన్నారు. ఎవరికి వాళ్ళు మేమే గొప్ప అనుకునేటటువంటి పరిస్థితి ఉండకూడదు అని చెప్పి ఆయన ఇరువురిని కూర్చోబెట్టి సమావేశాలు ఏర్పాటు చేయడం మొదలుపెట్టారు. వారిద్దరి మధ్య ఒక డైలాగ్ ఉండాలి, ఒక మంచి సత్సంబంధం ఉండాలి, ఏది సత్యమో దాన్ని గ్రహించడం కోసం వాళ్ళు ప్రయత్నం చేయాలి అనేటటువంటి రీతిగా వారిని ప్రేరేపించినటువంటి వ్యక్తిగా ఆయన ఉంటూ ఉన్నాడు. ఇక చివరిగా మనం గమనిస్తే 1933 సంవత్సరంలో డాక్టర్ అంబేద్కర్ గారు దళితుల హక్కుల కోసం వారికి ఎటువంటి హక్కులు మనం ఇవ్వాలి అనేటటువంటి దానిని ఆయన ఫామ్ చేస్తూ ఉన్నారు, రూపొందిస్తూ ఉన్నారు. అలా రూపొందించేటటువంటి కార్యక్రమంలో సిఎఫ్ ఆండ్రూస్ గారు డాక్టర్ అంబేద్కర్ గారికి ఆయనతో కలిసి పనిచేసినటువంటి వ్యక్తిగా ఆయన ఉన్నాడు. వీళ్ళందరూ కూడా లైమ్ లైట్లో, అంటే సిఎఫ్ ఆండ్రూస్ గారు లాంటి వారు లైమ్ లైట్లో లేకపోయినప్పటికీ కూడా బ్యాక్గ్రౌండ్లో వాళ్ళు చేసినటువంటి అద్భుతమైనటువంటి ఈ యొక్క పరిచర్యను మనం గమనిస్తాము.
ఆయనకు ఒక బిరుదు ఇవ్వబడింది. ఆ బిరుదు ఏంటంటే దీనబంధు, ఫ్రెండ్ ఆఫ్ ద పూర్ అని అర్థం. ఎవరైతే దీనులై ఉన్నారో, బీదలై ఉన్నారో వారికి ఆయన స్నేహితుని వంటి వాడు అని మరి చెప్పబడింది. ఇంతకీ ఈయన ఎవరు అంటే ఈయన భారతీయుడు కాదు, ఆయన బ్రిటిష్ దేశస్థుడు. ఆయన భారతదేశానికి వచ్చినటువంటి కారణం ఏంటంటే ఆయన యాంగ్లికన్ ప్రీస్ట్, క్రిస్టియన్ మిషనరీ. కాబట్టి ఇలాంటి బాధ్యతలతో ఆయన ఇండియా వచ్చి ఏదో అలాగా మరి ఆ మిషన్ వర్క్లో ఉండిపోకుండా దేశమంతటికీ కూడా అనేక విధాలుగా ఈ దేశము పునరుద్ధరణ చెందాలి అని చెప్పి ప్రయాసపడినటువంటి వ్యక్తిగా ఆయన ఉన్నాడు. ఆయన ఒక ఎడ్యుకేటర్గా, సోషల్ రిఫార్మర్గా, ఇండిపెండెన్స్లో చాలా మరి చురుకైనటువంటి యాక్టివిస్ట్గా ఉన్నాడు. క్రీస్తు సువార్తను ఆత్మరక్షణ కొరకు, మరి ముఖ్యంగా భారతీయ సమాజము చక్కగా అది మరి ఉద్ధరించబడటం కోసం క్రీస్తు సువార్తను ఆ రీతిగా ఆయన వ్యాఖ్యానించినటువంటి వ్యక్తిగా ఆయన ఉంటూ ఉన్నాడు. కాబట్టి ఇలాంటి వ్యక్తులను బట్టి మనము దేవునికి వందనాలు చెల్లించాలి. దేర్ ఈజ్ సో మచ్ ఆఫ్ కంట్రిబ్యూషన్ ఫ్రమ్ ద క్రిస్టియానిటీ. ఆయన ఇక్కడే మరణించారు. ఆయన సమాధి మరి కలకత్తాలో ఉన్నట్టు మనకు తెలుస్తూ ఉన్నది. ప్రియమైన వారులారా, ఒక పాట మనము వింటూ ఉంటాం. జాతీయ సమైక్యత కోసం వ్రాయబడినటువంటి పాట. అది క్రిస్టియన్ సాంగ్ కాదు. ఇది 1988వ సంవత్సరంలో పీయూష్ పాండే అనేటటువంటి ఒక ఆయన రాశారు. ఈ యొక్క పాట 14 భాషల్లో అది పాడబడింది. చాలా గొప్ప గాయకుల చేత పాడబడింది. అదేంటంటే మిలే సురు మేరా తుమ్హారా. విన్నారా పాట? మిలే సురు మేరా తుమ్హారా. అందులో తెలుగులో కూడా అదే వర్డ్ అన్ని లాంగ్వేజ్లో పాడారు. అందులో తెలుగులో ఏమొచ్చిందంటే నా స్వరము నీ స్వరము సంగమమై మన స్వరంగా అవతరించే అని ఉంటుంది. అంటే దీని అర్థం ఏంటంటే భారతీయులందరూ స్వరము ఒక స్వరంగా ఉండాలి. ఇది భారత జాతి స్వరంగా ఉండాలి. ఇది జాతి సమైక్యతకు మరియు సమైక్యతను ప్రేరేపిస్తూ ఉన్నటువంటి ఒక గొప్ప మరి ఏమనియాలంటే ఇది కూడా ఒక రకమైన జాతీయ గీతంగా, ప్రేరేపించే గీతంగా అది ఉంది. మన స్వరాలన్నీ ఒకటైతే, మన హృదయాలన్నీ ఒకటైతే ఈ యొక్క దేశం బహుగా అభివృద్ధి చెందుతుంది అనేటటువంటి నమ్మకం. అయితే మరి క్రైస్తవులుగా మనం ఉన్నాము. మన దేశం కొరకు మనం ప్రార్థన చేస్తున్నాము. మరి ద్రౌపది ముర్ము గారు మన యొక్క రాష్ట్రపతి, మోడీ గారు మన యొక్క ప్రధానమంత్రి, వీరందరినీ కూడా మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. దేవుడు వారికి ఏమి ఇవ్వాలి? తన జ్ఞానం ఇవ్వాలి. ప్రస్తుత పరిస్థితుల్లో మనం చూస్తే దేశం ఐక్యంగా ఉందా, లేకపోతే వర్గాలుగా విడిపోయి ఒకరి మీద ఒకరు అంతర్గతంగా పోరాడుకుంటున్నారా? ఇవన్నీ మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మనం భారంతో ప్రార్థన చేయాలి. మరి యేసుక్రీస్తు అనుగ్రహించినటువంటి స్వాతంత్రం ఎంతో గొప్పది. భారతదేశ స్వాతంత్రం వెనుక కూడా ఆయన యొక్క ప్రభావమే ఉన్నది. మనం ఆయనకు వందనాలు చెల్లించాలి. అయితే ఈ యొక్క రాజకీయ, రాజ్య సంబంధమైన స్వాతంత్రం మనిషికి సరిపోదు. ఆధ్యాత్మికమైనటువంటి విడుదల కావాలి. పాపము చేయి ప్రతి వాడును పాపమునకు దాసుడై ఉన్నాడు. కుమారుడు మాత్రమే ఆ దాస్యం నుండి విడిపించబడగలడు. మన దేశంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఈ ఆత్మీయమైనటువంటి మరి ఆ స్వాతంత్రాన్ని కూడా వారు అనుభవిస్తే భారతదేశం అన్ని విషయాల్లో కూడా వర్ధిల్లుతుంది. ఈ యొక్క పని, బాధ్యత, ప్రార్థన కేవలం సంఘం మాత్రమే, మనం మాత్రమే చేయగలుగుతాం. కాబట్టి మన దేశం కొరకు ప్రార్థన చేద్దాం. ఉత్తమమైన పౌరులుగా మనం మన యొక్క బాధ్యతలు నిర్వర్తిద్దాం. మన దేశ అభ్యున్నతి కోసం, అభివృద్ధి కోసం మనందరం కూడా పాటుపడదాం. దేవుడు మరి ఒకసారి మనందరికీ, మన దేశ ప్రజలకు ఆయన ఆశీర్వాదాన్ని, ఈ యొక్క స్వతంత్ర దిన శుభములను దయచేయాలని దేవునికి ప్రార్థన చేస్తూ కొద్ది మాటలు ముగిస్తూ ఉన్నాను.